నా పేరు సత్యనారాయణ రెడ్డి, న్యాయవాదిని. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ చట్టం పైన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆక్షేపణీయం. ఏమాత్రం ఆలోచన లేకోకుండా కనీసం రాష్ట్రంలో ఒక జ్యుడిషియరీలో ఒక మార్పు తేవాలంటే కనీసం బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఒక్క మాట కనీసం బార్ కౌన్సిల్ సలహా లేకోకుండా, ఏమాత్రం జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తుల సలహా లేకోకుండా ఈ విధంగా నిర్ణయాలు చాలా ఆక్షేపణీయం. ఇది ఈరోజు మొత్తం ఎన్డీపీఎస్ కేసులు ఈ రాష్ట్రంలో 13 కోట్లలో సుజావుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలుకి ఈ విధంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోయిందో ఏ న్యాయవాదికి కూడా ఈరోజు అర్థం కావడం లేదు. దీనికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క న్యాయవాదికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఈరోజు రాష్ట్రంలో 13 కోర్టులు ఈరోజు సజావుగా సాగుతా అంటే ఇది లేకోకుండా దీనికి ఒక స్పెషల్ కోర్టులు పెట్టాలా, వైజాగ్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, ఇంకో చోటు ఒకటి, రాయలసీమకంతా తిరుపతి ఒకటి అంటే అని చెప్తే ఇది ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క సాక్ష్యము చెప్పే వ్యక్తికి, అదేవిధంగా జామీన్లు ఇచ్చే వ్యక్తికి, ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో ఎక్కడో కడపలో ఇన్సిడెంట్ జరిగితే తిరుపతిపై సాక్ష్యం చెప్పాలంటే, అనంతపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక ఐఓ కానీ ఒక విట్నెస్ కానీ లేదా వాళ్ళకి ఏమైనా జామీన్ ఇచ్చే వ్యక్తి కూడా తిరుపతికి పోయి అక్కడ కోర్టులో పని చూసుకోవాలంటే ఎంత కష్టమో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాల. పోనీ దీనిపైన ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమాత్రం ఉపయోగం లేదు ఈ చర్య వల్ల. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా ఈ జీవోను రద్దు చేసి యథాస్థితిలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కోర్టులో ఈ విధంగా నడపాలని చెప్పని భావిస్తూ ఈరోజు అనంతపురం కోర్టులో ఈ బార్ అసోసియేషన్ వచ్చే మంగళవారం వరకు కోర్టులని బైకాట్ చేస్తూ అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు చేసే కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పని ఈరోజు ఈ అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.